నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల తీరును నిరసిస్తూ కాకినాడ కలెక్టరేట్ వద్ద దళిత నాయకుల ధర్నా. ఎన్ఎస్ఎఫ్డిసి పథకం క్రింద ఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన కార్లకు రుణమాఫీ చేయాలని డిమాండ్. సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి దుర్గా భవానీకి ప్రియా హోటల్ మేనేజ్మెంట్ అధినేత తాడి నరేంద్ర కుమార్ పావని దంపతులు 1,25,000 ఆర్థిక సహాయం. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా కాకినాడ కైరా హాస్పిటల్లో డాక్టర్ వెంకట్ భార్గవ ఆధ్వర్యంలో చిన్నారి తల్లికి సాయం అందజేసిన ప్రతినిధులు. జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. పలు దేవాలయాల్లో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ శాంతినగర్లోని కైరా హాస్పిటల్లో 2 కాళ్ల ఆపరేషన్ నిమిత్తం చికిత్స పొందుతున్న చిన్నారి దుర్గా భవానీకి డాక్టర్ వెంకట్ భార్గవ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ద్వారా ప్రియా హోటల్ మేనేజ్మెంట్ అధినేత తాడి నరేంద్ర కుమార్ పావని దంపతులు 1,25,000 చిన్నారి తల్లి కర్రి ఆదిలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. చిన్నారి ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత అనుసరి శ్రావణి మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం సంస్థ ప్రధాన లక్ష్యమని, దుర్గా భవానీ ఆపరేషన్ కు తమ వంతు సహాయం అందించామని తెలిపారు. అనంతరం మద్దూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేస్తున్న శ్రావణి మరియు సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ రాజు, సాక్షి రెడ్డి భువనేశ్వరి దంపతులు, సునీత, ఉమా మహేశ్వరి, సుష్మా, వరలక్ష్మి, కేవీవి లక్ష్మి, శ్రీను, హర్ష, శివ, నరేష్, ఉదయశ్రీ, మంగళలక్ష్మి, సూర్యకుమారి, దుర్గా, శ్యామల, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దుర్గా భవాని అనే అమ్మాయికి యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా బ్యాక్ ఉన్నాయి. దాన్ని రీకాన్సిట్రెన్స్ సిటీఈవి అని అంటాం అనమాట. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల వస్తుంది యాక్చువల్గా కరెక్షన్ది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని స్లోగా బ్యాక్ పొజిషన్ తీసుకురావడం ఆస్టియోటోమీ అంటాం అన్నమాట. యాక్చువల్గా ఆర్థోడసిస్ అంటాం. కలుపుతాం అన్నమాట. జాయింట్స్ అవన్నీ కలిపి ఇవన్నీ చేసి స్ట్రైట్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే స్టేజ్ బైస్ చేస్తాం. 2 ఒకేసారి చెయ్యం, బట్ స్టేజ్ బై స్టేజ్ చేస్తాం అన్నమాట. ఒక కాలుకి ఒకసారి, నెక్స్ట్ కొన్ని రోజులు కొంచెం రికవర్ అయిన తర్వాత రెండో కాలు, అది మనం చేస్తాం అన్నమాట. టోటల్గా చేసి స్ట్రైట్గా నడిపించాలని మా ప్రయత్నం. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర. కాకినాడ ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ని. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు మెంబర్ అయినటువంటి శ్రావణి గారి వాట్సాప్ స్టేటస్ చూసి నాకు ఈ పాప యొక్క ప్రాబ్లం తెలిసింది. ఇమీడియట్గా నేను శ్రావణి గారితో మాట్లాడాను, పాప ప్రాబ్లం తెలుసుకున్నాను. అట్లానే భార్గవ్ సార్తో కూడా ఒకసారి కలిసి ప్రాబ్లం గురించి తెలుసుకుని, మేము మా టీం, మా స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అక్షయ్ శర్మ, జగదీష్, రమేష్, కుమారి గారు, సుశీల్ గారు, సత్యానందం, మేమంతా ఒక టీం కింద ఏర్పడి మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి, అట్లానే ఇదివరకు చదివిన పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ నుంచి, మాకు తెలిసిన రిలేటివ్స్ నుంచి, అందరి దగ్గర నుంచి కూడా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ పాప కోసం ఫండింగ్ కలెక్ట్ చేయడం జరిగింది. అది 1,25,000 మేము ఆల్టుగెదర్ అందరూ కలిపి కలెక్ట్ చేసాము. దానిలో భాగంగా ఈరోజు 1,10,000 రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. ఈ రిమైనింగ్ 15,000 పాపకి మెడికేషన్ కోసం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో కుటుంబ అవసరాలు కానీ క్యాష్ పూర్వకంగా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. యాక్చువల్గా దీనికి ఫస్ట్ క్రెడిట్ అంటే ఒకటి భార్గవ్ సారు. అంటే ఆయన చూసి మేము ముందుకు వచ్చాం కాన్ఫిడెంట్గా, సార్ అయితే చేసి పెడతారు, మన ఫండింగ్కి న్యాయం చేకూరుతుందని. 2 శ్రావణి గారు అండ్ వాళ్ళ టీం, హెల్పింగ్ హ్యాండ్స్ టీం ఏదైతే ఉందో ఆ టీంని మేము చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కలెక్ట్ చేయడం జరిగింది. పాప త్వరగా కోలుకుని మనందరిలాగా తను ఆడుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు కర్రీ దుర్గా భవాని పాప 9 సంవత్సరాల పాపకి 2 కార్డులు వెనక్కి ఉండడంతో నన్ను హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సంస్థలో నేను ఒక వ్యవస్థాపకురాలుగా ఉన్నాను. అయితే నా దగ్గర వచ్చి హెల్ప్ అడగడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకొని పాప గురించి తల్లిదండ్రులని సంప్రదించడం జరిగింది. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మా హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నుండి మేము
పాపకి సహాయం చేయాలని ముందుకు వచ్చాము. అదేవిధంగా మా చైర్మన్ గారికి కూడా విషయాలు పూర్తిగా తెలుసుకుని సినీ హీరో కార్తికేయ, RX 100 హీరో కార్తికేయ గారు, వారి తండ్రి గారు కలిపి 1 లక్ష రూపాయలు మాకు వెంటనే పంపించడం జరిగింది. అలాగే మా గ్రూప్ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు అందరూ టీం అంతా కలిసి ఒక 40,000 వరకు సమకూర్చడం జరిగింది. అలాగే మా స్టేటస్ చూసి మా గురించి తెలుసుకుని హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ కోసం మా కాకినాడ ప్రియా కాలేజ్ నరేంద్ర కుమార్ గారు వెంటనే స్పందించి మాకు 1,25,000 ఆపరేషన్ ఖర్చు నిమిత్తం ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. చేసిన వెంటనే 1,25,000 అన్న ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మా సంస్థ నుండి కూడా పాపకి 1 లక్ష రూపాయలు క్యాష్ చిక్గా రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అమౌంట్ కూడా 4 నెలలు ట్రీట్మెంట్కి ఇంకా అవసరం అని చెప్పి 40,000 ఖర్చు పెట్టడం మేము మాట ఇచ్చాము. పాప కోలుకున్నంత వరకు మేము చూసుకుంటామని మా చైర్మన్ అటల్ రెడ్డి గారు, మా గ్రూప్ సభ్యులు, మేము అందరూ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాపకు ఆరోగ్యం కోలుకున్నందుకు మేము అందరం తోడుగా ఉంటాం. ఈ పాపకు ఆపరేషన్ చేస్తున్న భార్గవ్ సార్ గారు కూడా మాకు చాలా సహాయపడ్డారు. తక్కువ అమౌంట్లో పాపకు ఆపరేషన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము అందరం కూడా నాకు సహాయం చేసిన అందరికీ కూడా, దాతలందరికీ, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి, డాక్టర్ వెంకట భార్గవ్ గారికి, అలాగే నరేంద్ర కుమార్ గారికి, విఠల్ రెడ్డి సార్కి, వారి కుమారు కార్తికేయ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.